విమర్శకుడా, నీ బ్రతుకు ఇంతేనా? నీవు జీవించినంతకాలం ఎదుటివారిపై బురద చల్లి సునకానందం పొందడమేనా నీ పని? ప్రస్తుతం గత సంవత్సర క్యాలెండర్ మారిపోయింది. ఈ నూతన సంవత్సరం ఇప్పుడైనా నీ బుద్ధి మార్చుకో మిత్రమా అంటూ నిప్పులు చెరిగిన హెచ్ఆర్సీఐ మద్దిశెట్టి సామువేలు గారు ఏమంటూ హితవు పలుకుతున్నారో మీరే వీక్షించండి మిత్రమా. నూతన సంవత్సరంలో కూడా వీళ్ళే నాకు బంధువులు, వీళ్ళే నా కుటుంబ సభ్యులు అని చెప్పి ఈరోజు వచ్చి వీళ్ళతోని ఈ నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. ఈ గ్రామంలో వచ్చిన తర్వాత గ్రామస్తులు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, చాలా మంది ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు ఉంటున్నారు, ఇల్లు లేవని చెప్పారు. రెండోది మంచినీళ్ళ సదుపాయం లేదు. మూడోది 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పోడు భూములు వ్యవసాయం చేసుకుంటున్నా కానీ పట్టాలు రావట్లేదు. నాలుగోది సీసీ రోడ్ల నిర్మాణం కొన్ని బజార్లకు ఉంది, కొన్ని బజార్లకు లేదు, డ్రైనేజీ లేవు. ఐదోది ఏంటంటే, నాచారం కాలనీలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి మంచి సమస్యలు ఉన్నాయని మీడియా ముందు చెప్తున్నా. నేను ప్రజలందరి సమక్షంలో చెప్తున్నా, మళ్ళీ 1వ తారీఖు లోపులో ఈ గుడికి బోరు, ఈ 5 గ్రామాలకు సంబంధించి ఇళ్ళు, ఎక్కడెక్కడైతే మంచినీళ్ళ సదుపాయం లేదో అక్కడ బోరు వేయించే బాధ్యత. ఇళ్ళు లేనటువంటి గ్రామాలు ఎన్నైతే ఉన్నాయో ఆ ఇళ్ళు లేనటువంటి గ్రామాలన్నిటికీ కూడా ప్రభుత్వం నుండి, జిల్లా కలెక్టర్ నుండి అవసరమైతే రాష్ట్ర కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారాగా, వీళ్ళున్నది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కాబట్టి ఏ కమిషన్లో ఏ పరిధిలో ఏ సమస్య వస్తుందో తీసుకొని ఆ సమస్యల మీద ఆ కమిషన్లు కలిసి నెల రోజుల లోపల వీళ్ళందరికీ కూడా సంబంధిత అధికారులకి ఆదేశాలు వచ్చేలాగా నా వంతుగా నేను కృషి చేస్తానని భారత మానవ హక్కుల మండలి తరఫున మళ్ళీ 1వ తారీఖే ఈ ఆచారం వస్తా. లలిత గారు, సీతమ్మ గారు, చిట్టమ్మ, ఇవాళ మన పూజారి గారు నరసింహరావు గారు, చాలా మంది పూజారులు నా దగ్గరకు వచ్చారు. అయ్యా మా సమస్య 10 సంవత్సరాలు తిరుగుతున్న మా సమస్య అవ్వలేదన్నారు. 2 వారాలు టైం అడిగిన, 2 వారాలలో ఇలా సమస్య పరిష్కారం చేసి పెట్టిన. 10 సంవత్సరాలు ఏమన్న పనిని ఎటువంటి రూపాయి ఆశించకుండా ఇదే నాచారానికి మళ్ళీ నేను చెప్తున్నా, ఖచ్చితంగా మీ అందరికి ఇళ్ళు ఎన్నిళ్ళు అయితే కావాలో, నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా సర్పంచ్ గారికి చెప్పేలే, నేను సర్పంచ్ గారు మీరు తీర్మానం రాసి నాకు ఇవ్వండి, మిగతాది నేను చూసుకుంటానని చెప్పి. సర్పంచ్ గారు మీకు మంచి ఆయన దొరికాడు. కాకపోతే ఏంటంటే ఈ నెల రోజుల లోపల ఖచ్చితంగా ఈ 5 పనులు చేసుకొని ఇదే సర్పంచ్ గారు సమక్షంలో ఇదే గుడిలో మీటింగ్ పెట్టి మేము ఇచ్చిన మాట ప్రకారం మీకు లెటర్ అప్పచెప్తున్నామండి, శాంక్షన్ ఆర్డర్ మీరు చేపించండి పని అని చెప్పి సర్పంచ్ గారికి అప్పచెప్పి వెళ్తా. కొంతమంది కాదు, ఒక్కళ్ళే ఉన్నారు. నేను చెప్తున్నా, నా మీద ఎటువంటి ఉన్నా సరే దమ్ముంటే ఎదురుకొచ్చి ఎదుర్కోండి, తప్పులేదు. కానీ దొంగసాటుగా వాట్సాప్లలో పెట్టొద్దు. నేను ఎంత మంచిగుంటానో అంత చికాకుంటా. నేను అధికారులతో కూడా సమన్వయం పాటిస్తా. నాకు తెలియని వాళ్ళు లేరు. నేను సెంట్రల్ స్థాయిలో నాకుండే పవర్ నాకుంది. నేను అన్ని వదులుకొని ఇవాళ పండగ కూడా, ఇవాళ జీవితంలో ఫస్ట్ టైం. ఈ సర్పంచ్ గారికి చెప్పండి, ఇట్లా చైర్మన్ గారు వచ్చారు, ఈ ఊళ్ళో ఏమేమి సమస్యలు ఉన్నాయో ఒకసారి రాసిమన్నారు, ఓకేనా? రాసిస్తే 10 రోజులలో అవజేస్తారంట అని చెప్పండి, ఓకే? మన పండగను కూడా ఇంటికాడ వదిలేసి మీరే నా బంధువులు, మీరే నా అక్క చెల్లెలు అని చెప్పి, మీరే నా కుటుంబం అని చెప్పి మీ దగ్గరికి వచ్చి పంచుకుంటున్నాం మేము. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. గుడిపల్లి నాచారం కాలనీకి సంబంధించి పద్దం చిట్టమ్మ, వరుస వజ్రమ్మ, జారి సీతమ్మ ఈ ముగ్గురు తిరిగి 500 ఎకరానికి ఆర్డర్ తీసుకొచ్చారు. అది నువ్వు మర్చిపోయాను. 500 ఎకరాల భూమికి, పోడు భూములకి ఫారెస్ట్ అధికారులు మీరు ఇలా జోరు రావద్దని చెప్పి ఆర్డర్ తీసుకొచ్చారు లోకాయుక్త నుండి. అదే ముగ్గురు తిరిగి ఐటీడీ భద్రాచలం నుంచి ఫారెస్ట్ వాళ్ళు మీ జోలు రావద్దని చెప్పి ఆర్డర్ తీసుకొచ్చారు. అదే ముగ్గురు తిరిగి కొత్తగూడెం ఆర్డీఓ దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చారు. ఇవన్నీ మీరు మర్చిపోయారు. దయచేసి అవి ఒకసారి చూడండి. నేను చెప్తున్నా, ఫారెస్ట్ అధికారులు గిరిజనుల మీద దాడులు చేస్తే ఖచ్చితంగా ఊపించి ఎవరైతే సాగులో ఉన్నారో పోడు భూములకి అటవీ హక్కుల చట్ట ప్రకారం మీరు పట్టాలు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ముక్కు పిండి మరీ ఇప్పిస్తాం చెప్తున్నా నేను. ఇది సీకే న్యూస్, ఎస్టీఎన్ న్యూస్, అభయ న్యూస్ ఛానళ్ళ ముందు చెప్తున్నా నేను. ఖచ్చితంగా ప్రజలకు పట్టాలు రావాలి. ఎన్నికల ముందు హామీలు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన తర్వాత హామీలు అమలు పరచాలి. మీరు అమలు పరచకపోతే నేను అమలు పరుస్తా. మీడియా ముందు చెప్తున్నా. నా వెనకాల ప్రజలు ఉన్నారు,
400 గ్రామాల ప్రజాబలం ఉన్నటువంటి నాయకుడిని నేను. మీరేది అనుకుంటున్నారు? దయచేసి అలాంటివన్నీ పక్కన పెట్టి వస్తే మీరు కూడా మాతో కలిసి రండి, లేకపోతే నోటు మీద చెయ్యేసుకొని మూల గదిలో కూర్చోండి. ఈరోజు 10 సంవత్సరాల నుంచి తిరిగిన ఎవరి పూజారి పనిని, 4000 మంది పూజారుల పనిని, నెలసరి వేతనం 6,000 రూపాయలు ఇవ్వాలనేటటువంటి ఒక ఆశని 2 వారాల్లో చేసినటువంటి ఘనత మా హెచ్ఆర్సీకే ఉంది. ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. మేము చేసాం. 4,000 మందికి నెలసరి వేతనం 6,000 రూపాయలు ఇవ్వాలి. గుడికి ఉన్నటువంటి గుడిలో చుట్టూ పారి కూడా కట్టించాలి. మంచినీళ్ళు లేనటువంటి సదాచారంలో ఫారెస్ట్ అధికారులు భూమి మీద అడుగు పెట్టడానికి ఒక దశలో తడిచారు పోయిన సంవత్సరం. ఇవాళ మీలోనే మీరే వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా తెలియని అమాయకులు చేసి ఇటు ఒక భాగం అటు ఒక భాగం వేరు చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టేది మీరే వాళ్ళని జనాలను ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఎవరైతే ఉన్నారో ఆ ఒక్కడికి చెప్తున్నా నేను, మీరు చేసే పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. మేము ఓట్ల కోసం రాలేదు, రాజకీయ పార్టీ పరంగా రాలేదు. మేము వచ్చి మాకు ఓట్లేయండి అని కూడా అడగలేదు మేము ఎప్పుడు కూడా. ఇంకొక విషయం, నేను బీజేపీ ఓబీసీ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇదే ప్లేస్కి వచ్చి నేను మీటింగ్ పెట్టిపోయా తప్ప ఓటు. నాచారం కాలనీ, మేడిపల్లి కాలనీ 500 ఎకరాలకే 3,000 రూపాయలు 3,000 రూపాయలు ఖర్చు పెట్టి 500 ఎకరాలకు ఆర్డర్ ఇప్పించిన నేను. ఆ రోజు కూడా నేను ఆర్డర్ ఇప్పించే కదా, మీరు నాకు ఓటేయండి బీజేపీకి అని నేను అడగలేదు ఆ రోజు. ఈ రోజు కూడా అదే చెప్తున్నా, నా లైఫ్లో నేను ఓటు అడగను. కానీ 75% మాత్రం ప్రజలకు పనిచేసి పెడతా. జనవరి నెల, ఫిబ్రవరి నెలలో భద్రాచలం టు ఖమ్మం పాదయాత్ర పెడుతున్నా. ప్రజా సమస్యల మీద ఎక్కడెక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ ఏరియా మొత్తం తిరుగుతా పాదయాత్రతో. 2 నెలలు పాదయాత్ర. ఈ 2 నెలల పాదయాత్రలో ఇప్పుడు వచ్చే జనవరి 18వ తారీఖు నాడు వైరాలోని సోమవారం గ్రామంలో ప్రజా సమస్య, ఇల్లందు మండలంలోని ప్రజా సమస్యల మీద సదస్సు నిర్వహిస్తాను. ఈ 5వ తారీఖు జనవరి 5న 24 మండలాలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల్ని ఐటీడీ భద్రాచలం గారి దృష్టికి తీసుకెళ్తాను. నేను పాలేరుని, నేను పనివాడిని, మీకు పని చేసి పెట్టే ఒక సేవకుడిలాగా ఉన్నా నేను. అంతే తప్ప మీరేది ఇస్తారు నేనేదో తీసుకుందాం అని కాదు. ఎవ్వరు కూడా ఈరోజు పండగ వదిలిపెట్టి ఫ్యామిలీని వదిలిపెట్టి గ్రామాల్లోకి రారు. అయినా మేము వచ్చాం. మాతో సహకరించినటువంటి నా తమ్ముడు ఇనపనూరు నవీన్ కుమార్, నా అన్న ఇనపనూరు శ్రీనివాస్ గారు, మా పలగాని శ్రీనివాసరావు గారు, అదేవిధంగా తెల్లాడు మండల అధ్యక్షులు మీడియా మిత్రులకి నా ఆహ్వానాన్ని మన్నించి నా కోసం ఎదురు చూసినటువంటి నా మహిళలందరికీ, అక్కలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నేను మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, నేను మాట ఇవ్వటం మర్చిపోవటం కాదు. నేను మళ్ళీ 1 తారీఖు కల్లా, ఇవాళ మళ్ళీ 1 తారీఖు కల్లా ఇదే పందిరిలో మీటింగ్ పెడతా. మీ అందరి సమక్షంలో నేనేమేం చేశాను అనేది 5 సమస్యల మీద చెప్తా. చెప్పిన తర్వాత అప్పుడు ఎవరైతే మాట్లాడారో అతన్ని బయటికి తీసుకొచ్చి ఇదే గుళ్ళో కూర్చోబెడతా.